ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, టీఎంపీవీ, సిప్లా, లార్సన్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ వివేక ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, సెప్టెంబర్ లో వచ్చిన నిఫ్టీ ఆల్ టైమ్ హై నుంచి ఇప్పటి వరకు చూస్తే పెద్దగా మార్పు అయితే కనపడడం లేదు. మధ్యలో బాగా పడిపోయినా తిరిగి పుంజుకున్న నిఫ్టీ అదే రేంజ్ లో ట్రేడ్ అవుతుంటే ఏ ఇండస్ట్రీలు బాగుపడ్డాయి, ఏ ఇండస్ట్రీలు దెబ్బతిన్నాయి? దీనికి సంబంధించి పూర్తిగా అప్డేట్స్ ఏంటి సార్? మొట్టమొదటి మీరు చెప్పిన మాట 100% నిజం. సెప్టెంబర్ 27, 2024 అంటే దాదాపుగా 15 నెలల కన్నా ఎక్కువ కాలం క్రితం దాదాపుగా 26,178 లో ఉన్న ఇండెక్స్ అప్పటి నుంచి ఇప్పటికి కూడా చూస్తే అంతకన్నా తక్కువలో దాదాపుగా 2.5% తక్కువలో 25,600 ట్రేడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒకసారి స్క్రీన్ చూపిస్తే ఇన్వెస్టర్స్ అందరికీ కూడా అర్థమవుతుంది. మొట్టమొదట్లో అంటే 27 లో 26,178 కనపడుతున్నట్లు, అట్లాగే ఇప్పుడు చూస్తే 25,694. ఇది ఇంకా తక్కువ, ఇవాళైతే ఇంకా తగ్గింది కూడా. ఇంత దారుణంగా పడిపోవడానికి కారణం ఏంటి అని చూస్తుంటే ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్ లో అనిశ్చితి ఉన్నప్పుడు మార్కెట్ మొత్తం మీద పెద్దగా పెరగలేదు, తగ్గలేదని కనపడుతుంది. మధ్యలో బాగా పడిపోయినట్టు కూడా తెలుస్తుంది. స్క్రీన్ మీద చూస్తుంటే మధ్యలో కొన్ని రోజులు 10%, 15% కూడా కరెక్షన్ కి లోనైన రోజులు ఉన్నాయి. అదంతా రికవర్ అయిపోయిన తర్వాత పాత హైని మాత్రం దాటలేకపోతుంది. అంటే ఈ సమయంలో అందరూ ఎక్కువ మంది అనుకుంటారు నిఫ్టీ అలాగే ఉందంటే నా పోర్ట్ఫోలియో కూడా అలాగే ఉంటుందని ఆశపడతారు. కానీ దురదృష్టవశాత్తు అలా కాకుండా ఏం జరిగిందంటే ఈ కాలంలో పోర్ట్ఫోలియోలో విపరీతమైన మార్పులు వచ్చినాయి. అంటే కొంతమందికి ఏమో విపరీతమైన నష్టాలు, కొన్ని ఇండస్ట్రీలు ఏమో బాగా లాభాలు కూడా వచ్చినాయి. ఇప్పుడు కూడా ఏ ఇండస్ట్రీ లాభాలు వచ్చినాయి, ఏ ఇండస్ట్రీ నష్టాలు వచ్చినాయి చూడాలంటే ఒకసారి ఇప్పుడు నా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తున్నాను చూడండి. నిఫ్టీలో ఇదే సమయంలో గనక చూస్తే మొట్టమొదటి ఉన్నటువంటి కొన్ని ఇండస్ట్రీలు అంటే దాదాపు 7-8 ఇండస్ట్రీలు చూస్తే 10% కన్నా ఎక్కువ పడిపోవటం. బాటమ్ లో ఉన్న డిఫెన్స్ ఒకటి, అల్యూమినియం, స్టీలు, బ్యాంకింగ్. బ్యాంకింగ్ అంటే అర్థం ఏంటి? దాదాపుగా 30% వరకు వెయిటేజ్ ఉంటుంది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కలిపి. ఈ ఫైనాన్స్ 8% పెరిగితే బ్యాంకింగ్ కూడా 12%. అందుకని పోర్ట్ఫోలియోలో ఎవరైతే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కానీ, డిఫెన్స్ కానీ, స్టీల్ కానీ, లేదా హిండాల్కో లాంటి షేర్లు ఉంచుకున్న వాళ్ళకేమో లాభాలు, మిగతా వాళ్ళకేమో నష్టాలు. అంటే ఆ షేర్లో లాభాలు, మిగతా వాటిలో నష్టాలు. ఓవరాల్ గా చూస్తేనండి ఇప్పుడు కూడా గమనించవలసింది దాదాపుగా 65% ఆఫ్ ద షేర్స్, 1-2 కూడా కాదు. ఇప్పుడు స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినటువంటి మిడ్ క్యాప్ లేదా నిఫ్టీ NSE 500 ఇండెక్స్ చూస్తే కేవలం 21 ఇండస్ట్రీస్ మాత్రమే పెరిగాయి. దాదాపుగా 64 ఇండస్ట్రీలు తగ్గిపోయాయి. అందువల్ల ఏ ఇన్వెస్టర్ కైనా సరే ఈ కాలంలో నష్టాలు వస్తే అది నా ఒక్కడికే వచ్చిన ఉపద్రవం లాగా ఫీల్ అవ్వక్కర్లేదు. అందరికీ వచ్చినట్లుగానే మనకి వచ్చినట్లు మార్కెట్ కొద్దిగా రికవరీ అవ్వాలి అంటే నిలదొక్కుని ఇక్కడి నుంచి పెరగాలి. అందువల్ల ప్రస్తుతం లాస్ వచ్చిన ఇన్వెస్టర్ ఏమీ పెద్ద బ్యాడ్ పర్సన్ కాదు, లాభం వచ్చిన పర్సన్ అయ్యో పెద్ద గొప్పవాడని కూడా కాదు. మార్కెట్ లో ఈ సమయంలో లాస్ రావడం చాలా సాధారణం. సో 24 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు లాస్ ఉంటే మీరు కంగారు పడన అవసరం లేదని మాత్రం చెప్పచ్చు. రైట్ సార్. సార్ కాలర్ రెడీగా ఉన్నారు, శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి సార్. హలో సార్, నమస్కారం సార్. హలో, మీ మాటని పట్ల కొద్దిగా చెప్పండి సార్. సులావైనట్ అనేది ఏ రేట్ లో కొనుక్కోవచ్చు లాంగ్ టరానికి, ఒక 3-4 ఇయర్స్ కి? అదే విధంగా సార్ రోలెక్స్ రింగ్స్ ఇది ఏ రేట్ లో కొనుక్కోవచ్చు లాంగ్ టరానికి? ఫండమెంటల్ గా ఎలా ఉంది? ఎప్పుడైనా ఏ షేర్ కొనుక్కుందామన్నా కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఎందుకు కొంటున్నారో నాకు తెలిస్తే బాగుంటుంది, తెలియకపోయినా పర్లేదు నేను చెప్తాను. కానీ సోలార్ యూనిట్స్ అన్నారు, 3 years అన్నారు. 3 years కొనటం మూలంగా మీకు అడ్వాంటేజ్ వస్తుందా అంటే అది నేను చెప్పడం కష్టం అండి. ఎప్పుడు కూడా మనకు చూడవలసింది ఈ రోజుల్లో గ్రోత్ లో ఉందో లేదో చూసి, గ్రోత్ లో ఉంటే కొనుక్కుంటే లాంగ్ టర్మ్ లోనే బాగుంటుందని ఆలోచించారు. కానీ ఆ కంపెనీ గ్రోత్ లోనే లేదు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద డేటా ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. సోలార్ యూనిట్స్ ది అది వాళ్ళ 195 రూపీస్ ఉంది. ఫెయిర్ ప్రైస్ మా లెక్క ప్రకారం 268 ఉండాలి, కరెక్టే. అంటే అనగానే ఏమండి తక్కువలో ఉంది కదా అంటారు. తక్కువలో ఉన్న చెత్త కంపెనీ కొనుక్కోకూడదు. ఎందుకు చెత్త కంపెనీ అంటున్నాను అంటే నాకేమో ఆ కంపెనీ అంటే కోపం లేదు, ప్రమోటర్స్ ఎవరు నాకు తెలియదు. ఒకసారి స్క్రీన్ మీద ఉన్న డేటానే చూస్తే 2024 జూన్ నాటి దాదాపుగా 16% ఉండేదాన్ని మార్జిన్ పర్సెంటేజ్. ఇప్పుడు తగ్గుతా వచ్చి 8.66 పడిపోయింది. కాబట్టి ఆ కంపెనీ ఇప్పుడు కొనుక్కోవటం అనేది ఏ రకంగా కూడా అవసరం లేదు. నా లెక్క ప్రకారం మీ ఇన్వెస్ట్మెంట్ కి భద్రత ఉండే అవకాశం తక్కువ.
అలానే బ్యాడ్ కంపెనీ కాదు, వాళ్ళ రోజున బ్యాడ్గా ఉంది. రిజల్ట్స్ బాగుంటే మళ్ళీ కొనుక్కుందాం, కానీ ప్రస్తుతానికి మాత్రం నాట్ టచ్ మీ నాట్ లాంటి కంపెనీ లాగా కనపడుతుంది. రైట్ సార్. సార్, ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ పరిశీలిస్తే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏవైనా కంపెనీలు బాగున్నాయా, అందులో ఏమైనా కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయి అంటారా? లేదు, అలాగే బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే ఏవే కంపెనీలు ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడానికి అనువుగా ఉన్నాయి అని చెప్పవచ్చు సార్? రెండు అడిగారు మీరు, అంటే మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒకటి అడిగారు, అలాగే బ్యాంకింగ్ గురించి కూడా అడిగారు. ఎప్పుడు కూడా మనం చేయవలసింది ఏంటంటే వచ్చినటువంటి ఇండస్ట్రీల్లో ఏ ఇండస్ట్రీలు బాగున్నాయని ఆలోచిస్తే ఇండస్ట్రీ మొత్తం మనం కొనుక్కోలేం కాబట్టి అందులో ఉన్న పర్టికులర్ స్టాక్స్ రిజల్ట్స్ వచ్చిన వాటిల్లో రిజల్ట్స్ వచ్చి బాగాలేకపోతే మనకు అనవసరం అంటుకోకూడదు. రిజల్ట్స్ వచ్చిన వాటిలో బాగున్నాయి ఏంటి అని చూడటం మన గమ్యం. అందులో కూడా రిజల్ట్స్ బాగుండి 30% కన్నా గ్యాప్ ఎక్కుంటే ఇవాళ ఉన్న ప్రైస్ కి అంచనా కట్టిన ప్రైస్ కి అప్పుడు కొనుక్కోవడానికి ఆచరించవచ్చు. ఇప్పుడు మీకు నేను కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చూపిస్తున్నాను చూడండి. ఇందులో వచ్చిన దానిలో మనకు మొత్తం 6 కంపెనీలు ఇప్పుడు వచ్చిన వాటిలో కొంతవరకు గ్రోత్ లో ఉన్నట్టుగా కనపడుతుంది. మీలో కొంతమందికి అనుమానం రావచ్చు, టాటా ఎల్ఎక్సీ లాంటిది మీరు లిస్ట్ లో ఆఖరిగా ఉందండి, అందులో ప్రాఫిట్ చూస్తే 13% పడిపోయింది కదా, అయినా కూడా కొనుక్కోవచ్చు అంటారేంటి అనుకుంటారేమో. మీరు చూడవలసింది ఏంటంటే ఉన్నటువంటి మార్జిన్ లో 10% కన్నా ఎక్కువ పడకపోతే కంగారు పడక్కర్లేదు. ఈ మార్జిన్ చూస్తే 13% పడిపోయినా కానీ ఈ ట్రైలింగ్ 12 months లో ఎప్పుడు కూడా చూడవలసిందంటే దానిలో ఎక్సెప్షనల్ ఐటమ్ ఏమైనా ఉందా అని. ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నవంబర్ లో లేబర్ కోడ్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అన్ని కంపెనీలు కూడా అందరికీ గ్రాట్యుటీ ఎక్కువ చెల్లించవలసి వచ్చింది. శాలరీస్ లో కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేయవలసి అవడంతో వన్ టైం ఎక్స్పెండిచర్ కింద అంటే మొత్తం 25-26 ఫైనాన్షియల్ మొత్తానికి కలిపి ఈ క్వార్టర్లోనే డిసెంబర్ క్వార్టర్లో మొత్తం ఒకేసారి రైట్ ఆఫ్ చేశారు. అందువల్ల ఎక్కువ కంపెనీలకి 1/2 అంటే ఒక ఎక్సెప్షనల్ ఐటమ్ తో పడింది. అందుకని కొంత పడింది కనుక మనం ఎక్కువగా కన్సిడర్ చేసి భయపడకుండా ఉంటే ఇది తగ్గినట్టు కాదు. ఇక్కడ చూస్తే టెక్ మహీంద్రా చూస్తే చూడండి, వాళ్ళ రోజున బ్రహ్మాండంగా ఉంది, 36.31% స్కోప్ ఉంది. మొన్నటి వరకు ప్రైస్ చూస్తే ఇది ఫ్రైడే వరకు చూస్తే ఇవాళ ఇంకా ఆల్రెడీ పెరిగిపోయినా కూడా ఇంకా స్కోప్ ఉన్న కంపెనీ లాగా కనపడుతుంది. నెక్స్ట్ టాటా కన్సల్టెన్సీ కూడా బాగానే ఉంది, అది కూడా 30% కన్నా ఎక్కువ ఉంది. విప్రో కూడా బాగానే ఉంది, కానీ ఇప్పుడు కొనుక్కోవడానికి అనువుగా ఉందంటే లేదు, ఎందుకంటే 27% గ్యాప్ ఉంది కాబట్టి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా బాగానే ఉంది, అది కూడా 25% ఉంది కాబట్టి కొనడానికి వీలుగా లేదు. అంటే ఎప్పుడు 30% గ్యాప్ ఉంటే మనకి ఎక్కువగా క్వశ్చన్ ఉంటుంది అనమాట. ఇన్ఫోసిస్ బాగానే ఉంది, కానీ అందులో కేవలం 17% ఉంది. అందువల్ల ఈ 2-3 రోజుల్లో వచ్చినటువంటి హైపర్ యాక్షన్ మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో విపరీతంగా కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయంటే లేవు అని చెప్పడం నా ఉద్దేశం. తర్వాత ఎప్పటి నుంచో మనం మాట్లాడుతున్న బ్యాంకింగ్ స్టాక్స్ కూడా ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇందులో చాలా కంపెనీ రిజల్ట్స్ వచ్చాయి. అందులో అన్నిటికన్నా అగ్రగామిగా ప్రస్తుతం ఇవాటి వరకు వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే ఫెడరల్ బ్యాంక్ బ్రహ్మాండంగా ఉంది, 32% ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనం ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నదే మాట్లాడుతున్నదే 32%. పర్టికులర్ గా బ్యాంకింగ్ ఇండస్ట్రీ గురించి మనం గడిచినటువంటి 12 months గా చెప్తూ వస్తున్నాం. కారణం ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతున్నప్పుడు వాళ్ళకి లాభాలు ఎక్కువ వస్తాయి అని. అది ఎక్కువ మందికి అర్థం కాదు. ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే బ్యాంకులకు నష్టం కదా అనుకుంటారు. కాదు, ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే వచ్చే ఆదాయం కొద్దిగా తగ్గచ్చేమో కానీ ఆస్తుల విలువ పెరుగుతుందని చెప్పాను. ఆ సందర్భంగా చూసుకుంటే ఈ కంపెనీలు అన్ని బాగున్నాయి. ఇంకా ఇప్పుడు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కూడా 29%, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 29%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 28%, ఎస్ బ్యాంక్ 26%, ఐసిఐసిఐ బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరకు 20% కన్నా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మీలో ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం కొనుక్కుందాం బ్యాంకింగ్ స్టాక్స్ అనుకుంటే ఇక్కడి వరకు పరిగణించవచ్చు. అలా కాకుండా నిజంగా స్థిరమైన చిత్తంతో లాంగ్ టర్మ్ ఫోకస్ కోసం కొంటామంటే మొట్టమొదటి 2 లేకపోతే 3 వరకు 4 వరకు మాత్రమే యాక్సెప్టబుల్ అని నా ఉద్దేశం. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు సార్. కృష్ణారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ప్రెజెంట్ రేట్ లో టెక్ మహీంద్రా కొనుక్కోవచ్చు సార్? ఇప్పుడే కదా సార్ చెప్పాను, గ్యారంటీగా కొనుక్కోవచ్చా కాదు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వచ్చినటువంటి కంపెనీలు అతి కొద్ది కంపెనీలు డిక్లేర్ చేస్తే అందులో టెక్ మహీంద్రా ఒకటి. అది ఇవాళ పెరిగింది కాబట్టి ఆగమంటారా అని అడగండి. మనకు కావాల్సింది మనం ఎప్పుడో కొనుక్కుందాం, ఇప్పుడు ఎన్నో రోజులు ఉంచుకుందాం అనుకున్నప్పుడు ఒక రోజు పెరుగుదల మూలంగా మీరు కొనవలసిన డెసిషన్ పోస్ట్పోన్ చేయక్కర్లా. అంత మాత్రాన ఇంతకన్నా తక్కువ రేటు రాదు అని ఎవరు గ్యారంటీ ఎవరు. కానీ మంచి కంపెనీ తక్కువలో ఉంటే కొనుక్కోవడానికి కూడా ఇంకా మినమేషాలు లెక్కేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీ ఉద్దేశం టెక్ మహీంద్రా గురించి కొనుక్కుందాం అనుకుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తంలోకి ప్రస్తుతానికి బ్రహ్మాండంగా కనపడుతుంది. అది ఫస్ట్ది కాబట్టి ఖచ్చితంగా. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఈ టెక్సన్ టెక్నాలజీ హెచ్డిఎఫ్సి బ్యాంకు 5% లాస్ లో ఉంది సార్, ఇక్కడ యావరేజ్ చేసుకోమంటారా? ఇంకొకసారి కంపెనీ పేరు చెప్పరా? ఒకటి డిక్సన్ టెక్నాలజీ, సెకండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, ఈ రెండు 5% లాస్ లో ఉంది సార్, ఇక్కడ యావరేజ్ చేసుకోమంటారా? ఇప్పుడు డిక్సన్ టెక్నాలజీస్ స్క్రీన్ మీద ఒకసారి చూపిస్తున్నాను చూడండి. దాని రిజల్ట్స్ తొందరలో రాబోతున్నాయి ఈ నెలలోనే.
సో కాబట్టి ఇప్పుడు 25/9 రిజల్ట్స్ ప్రకారం కనుక మాట్లాడితే దీనికి జరిగింది ఏంటంటే కేన్స్ టెక్నాలజీ మీద న్యూస్ వచ్చింది. ఒక బ్రోకరేజ్ సంస్థ అందులో అవకతవకలు ఉన్నట్లుగా ప్రజెంట్ చేసే ప్రయత్నం జరిగింది. ఇటువంటి ప్రయత్నమే అంతకుముందు కొన్ని రోజుల క్రితం కూడా జరగడంతో అప్పుడు కూడా దాని కంపెనీ ప్రైస్ విపరీతంగా పడిపోయిన మాట కరెక్ట్. తర్వాత మళ్ళీ నెమ్మదిగా పెరిగి వచ్చిన మాట కరెక్ట్. మళ్ళీ ఈ న్యూస్ అవడంతో మళ్ళీ పడిపోయింది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మార్కెట్ లో ఆ కంపెనీలో కనుక ఇంట్రెస్టెడ్ లేదా కొద్దిగా గొప్ప స్పెక్యులేటివ్ ఎలిమెంట్ తో ఉండే ఇన్వెస్టర్లు కొద్దిగా ఎటువంటి ఇన్వెస్టర్లు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు మార్కెట్ లో ప్రైస్ ని భయపెట్టి తగ్గించడానికి ఆశ పెట్టి పెంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా చేసిన ప్రయత్నంగా తోచింది. అంటే ఇది నా ఊహ మాత్రమే, ఎందుకంటే అందులో సబ్స్టాన్షియల్ గా ఎలిగేషన్స్ ఏమీ కూడా నిజమని నిరూపించబడలేదు. ఆ తర్వాత ఎవరు మళ్ళీ మాట్లాడలేదు. అంటే అర్థం ఏంటి, వాళ్ళు చెప్పింది ఊరికే గాసిప్పు గాలి కబుర్లు అన్నట్టుగా మనకు అర్థం వచ్చేట్టుగా ఉంది. దానికి సంఘీభావంగా అన్నట్టుగా డెక్సన్ కూడా దాదాపుగా అదే రకమైనటువంటి సెగ్మెంట్ లో ఉంటుందో డెక్సన్ షేర్ కూడా పడిపోయింది. డెక్సన్ లో విపరీతమైన వాలటాలిటీ ఉన్నమాట వాస్తవం. ఇవాళ 5% పడిపోయింది కాబట్టి కొనటం అనే మాట కొనకూడదు. ఎప్పుడు కూడా మీరు కొన్న కంపెనీ ఒకవేళ కనుక దానికి ఏదన్నా మనకి తెలియని ప్రమాదం పొంచి ఉన్నట్టుగా మార్కెట్ కి ఉప్పొందితే పడిపోతుంది. ఇంకా ఎక్కువ కొనుక్కోవడం అనేది మంచి పద్ధతి కాదు. అందువల్ల డెక్సన్ తగ్గింది కాబట్టి కొనుక్కోవడం మంచి పద్ధతి కాదు. కానీ ఒకవేళ మీ దగ్గర డబ్బు ఉండి ఈ రోజు కొనుక్కోవచ్చు అంటే నేను ధైర్యంగా కొనుక్కోవాలి అని చెప్తాను. ఎందుకంటే కేవలం ఆరోపణ ఉన్నంత కాలం కేన్స్ మీద ఆరోపణ ఉంది కాబట్టి డెక్సన్ కూడా అటువంటిది అనుకోవటం, అటువంటి బాధలు మనం మాట్లాడకూడదు. నా లెక్క ప్రకారం కొనుక్కోవడానికి అనువైన కంపెనీ, బికాస్ మన లెక్క ప్రకారం 19,000 రూపీస్ ఫెయిర్ వాల్యూ ఉండాలి. మార్జిన్స్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. దాదాపుగా 3.52% అంటే ఎప్పుడు లేనంత మార్జిన్ ఉంది. పైగా అంతకుముందు మనకు వాల్యూ దీనికి ఎంత ఉండేది, మార్కెట్ క్యాప్ చూస్తే ఒకప్పుడు 1,07,000 కోట్లు ఉంది. ఇప్పుడు దాని మార్జిన్ 2.6%, 800 కోట్లే ప్రాఫిట్ ఉన్నప్పుడు. ఇప్పుడు 1,700 కోట్ల ప్రాఫిట్ ఉంది. ఇప్పుడు చూస్తే ఎంత వచ్చింది, 65,000 కోట్లు. అంటే ఒకవేళ ప్రాఫిట్ ఏమో డబుల్ అయితే ప్రైస్ ఏమో 3 వంతులు తగ్గిపోయింది, ఒక వంతు తగ్గిపోయింది, ఒక 3 వంతు తగ్గింది అనుకోండి. అది మన లెక్క ప్రకారం అట్రాక్టివ్ గా కనపడాలి. ఇందులో ఒకే ఒక ప్రమాదం ఏంటంటే మనకి ఎవరికి అర్థం కాని ప్రమాదం అంకెల మధ్యన కనుక పొందుపరచబడి ఉంటే అది కనుక టాప్ అని పేలితే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు పడిపోతున్నాం. కానీ అదర్వైజ్ ఈ కంపెనీ ఈజ్ వెరీ గుడ్. రెండవది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నారు. ఈ బ్యాంకు పేరు చాలా మంచిది, అంటే చాలా ఫేమస్ బ్యాంకు, అందులో డౌట్ ఏం లేదు. ఇండియాలో అగ్రగామి బ్యాంకు. అంత మాత్రాన్ని కొనుక్కోవాలంటే తగ్గింది కాబట్టి అసలే కొనకూడదు. ఎందుకు కొనకూడదని చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను. నో గ్రోత్. ఈ కంపెనీలో ప్రస్తుతం గ్రోత్ లేదు అని కనపడుతుంది. ఎందుకు లేదు అంటే దానికి మార్జిన్స్ రకరకాల కారణాలు ఉంటాయి. అటువంటి లేని సమయంలో ఇప్పుడు మనం కొనాలంటే కొనటం అనవసరం. దీనిలో గ్యాప్ ఎంత ఉంది, కేవలం 11.6%. అందువల్ల నా లెక్క ప్రకారం ఈ బ్యాంకు కొనటం మాత్రం మంచి పద్ధతి కాదు. దయచేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ దూరంగా ఉండండి. ఈ రెండింటిలోనే కొనుక్కోవాలని పట్టుదలగా ఉంటే డెక్సన్ కొనండి. లేకపోతే మాత్రం ఇంకా కొద్దిగా కాలం ఆగితే మంచి రిజల్ట్స్ ఇంకా చాలా కంపెనీలు ఇస్తాయి కాబట్టి మంచి కంపెనీ కొనుక్కోవచ్చు. ఎక్కడ పెట్టినా మనకు వచ్చేది డబ్బులే, మనం కోరుకునేది డబ్బులే. డెక్సన్ లోనే డబ్బులు రావాలి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోనే అనుకోవక్కర్లా. ఒకవేళ ఈ రెండింటిలో కొనుక్కోవాలని కోరిక ఆపుకోలేకపోతే డెక్సన్ కొనడం కానీ హెచ్డిఎఫ్సి మాత్రం వద్దు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రమేష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. కొరియన్స్ లైఫ్ సైన్సెస్ అండి 1090లో నేను తీసుకున్నాను. కంపెనీ పేరు ఇంకొకసారి చెప్తారా? కాల్ కట్ అయిపోయినట్టున్నాను. హలో సార్, కాల్ కట్ అయింది సార్. తిరుగులేని సైనిక శక్తి అండ చూసుకొని పెచ్చిమీరుతున్న అమెరికా వ్యవహారం అంతర్జాతీయ పరిణామాలను మన దేశానికి అనుకూలంగా మార్చే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అనుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే బలం ఉంది కదా అని వెనుజులా అధ్యక్షుడు కిడ్నాప్ చేయటం, యూరోప్ తో ఇప్పుడు దాకా స్నేహ సంబంధాలు ఉన్నటువంటి అమెరికా ఓవర్ నైట్ మాట మార్చి గొంతు పెంచి గ్రీన్లాండ్ మొత్తం నాకు కావాలి, ఎందుకంటే నా అవసరాల కోసం అంటే మీకు అవసరం ఏంటంటే మీరు మార్కెట్ లో అమ్మకానికి ఉంటే కొనుక్కోవాలి, లేకపోతే కనుక నోరు మూసుకుని కూర్చోవాలి. కానీ మీకు తోచిన కంపెనీ అంతా, తోచిన కంట్రీ అంతా కూడా కన్నుబడింది కదా అని కబళిస్తాను అంటే ఒప్పుకునేటువంటి సూత్రాలు అంతర్జాతీయంగా ఉండవు. పైగా ఇలా జరగగానే యూరోప్ లో 8 కంట్రీల మీద 10% టారిఫ్ వేస్తానని, అంటే ఎవరికి ఏం జరిగినా టారిఫ్ తప్పితే ఇంకేమి మందు లేదు అన్నట్టుగా చేసే ట్రంప్ చర్యల్ని ప్రపంచం యాక్సెప్ట్ చేయలేకపోతున్నది. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ అంతా కలిపి ఏం చెప్పారంటే అంతకు ముందు అమెరికాతో ఒప్పుకున్నది, అంటే ఒక 2 నెలల క్రితం ఒప్పుకున్నటువంటి అగ్రిమెంట్ కూడా ఇంతవరకు ఆమోద ముద్ర పడలేదు, ఆచరణలో పెట్టారు. కానీ ఇప్పుడు దాన్ని కూడా మేము వద్దంటాము అంటారు. అంటే అర్థం ఏంటంటే అమెరికాతో శాశ్వతంగా మిత్రదేశంగా అనుకున్న వాళ్ళందరూ కూడా ఆ అమెరికాకి దూరంగా జరుగుతున్నప్పుడు అలా కనుక జరిగితే చాలా ప్రమాదం వస్తుంది అమెరికాకి. ఎవరికి లాభం? అమెరికా చెప్పిన మాట వినకపోతే యూరోపియన్ కంట్రీస్ అన్నిటికీ మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. మనం ఎక్స్పోర్ట్ చేయగలిగితే మనకు వచ్చే లాభాలు మనకు వస్తాయి.
అలాగే మిగతా కంట్రీస్ అన్ని తమంతలో తమ కనుక వాణిజ్యం చేసుకుంటే అమెరికాకు వచ్చే నష్టం ఎక్కువ, మిగతా కంట్రీలకు వచ్చే లాభం ఎక్కువ. పైగా అమెరికన్స్ కి వచ్చే నష్టం ఇంకా ఇంకా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులు తక్కువ రేటుకి సప్లై చేయలేక ఈ కంట్రీలు ఆపేస్తాయి. వస్తున్నటువంటి గూడ్స్ అన్నిటి మీదనేమో ట్రంప్ విపరీతంగా టారిఫ్ వేయడంతో భరించలేనంత భారంగా కూడా తయారవుతాయి. అమెరికన్స్ కి నష్టం కానీ అమెరికా తప్పితే ప్రపంచానికి వచ్చే నష్టం ఉంటుంది, కానీ మరీ ఎక్కువ ఉండదు. ఓవరాల్ గా ట్రేడ్ కొద్దిగా దెబ్బతినే మాట వాస్తవం, కానీ లాంగ్ రన్ లో ఖచ్చితంగా మిగతా కంట్రీస్ కి అడ్వాంటేజ్ జరుగుతుంది. అందులో భారత్ కి గ్యారంటీగా జరుగుతుంది. బికాస్ భారత్ కి కావాల్సినటువంటి చేసే ఎక్స్పోర్ట్స్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఆల్మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్ కాబట్టి మనకు వచ్చేటువంటి లాభం ఎక్కువ, ఫేవరబుల్ డీల్స్ కూడా వస్తాయి. ఇప్పటి వరకు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళందరూ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయడం తక్కువ రేటు కన్నా ఈ అమెరికాకి ఇచ్చే బదులు ఇండియాకి ఇస్తాం, ట్రస్ట్ వర్ది పార్ట్నర్ కదా అనుకుంటారు. అందువల్ల లాంగ్ రన్ లో ఇండియాకి వచ్చే లాభాలు ఎక్కువ కనపడతాయి, ప్రొవైడెడ్ ఈ టెండెన్సీ కనుక ఇలాగే ఉంటాయి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రాజశేఖర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ సీజీ పవర్ సుజనా గురించి చేశాను సార్, ఇప్పుడు ఎంట్రీ తీసుకోవాలి సార్. సీజీ పవర్ లేదండి. సీజీ పవర్ అయితే మాత్రం రిజల్ట్స్ కూడా వచ్చినట్టున్నాయి. సీజీ పవర్ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడు కూడా పవర్ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న కంపెనీలు అన్ని కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా రిజల్ట్స్ రాలేదు, పొరపాటున అన్నట్టు అనమాట. 597 లో ఉన్న కంపెనీ అన్ని రకాల బాగుందండి. అంటే ఎలా ఉంది అంటే ప్రాఫిట్లు పెంచుకుంటా పవర్ డిస్ట్రిబ్యూషన్ లో పెద్ద ఫోకస్, అంటే ఈ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ కానీ పవర్ జనరేషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ లో కానీ ఉన్న ఇండస్ట్రీలు మొత్తానికి ఈ ప్రభుత్వం ఇచ్చినంత అన్ని ఇంకెవరూ ఇవ్వటం లేదు. అందువల్ల అపారమైన అవకాశాలు ఉన్నాయి ఈ కంపెనీకి. ఈ రోజున 597 లో ఉందంటే చాలా తక్కువ, ఉండకూడనంత తక్కువ రేట్లో ఉంది. ఎందుకు ఉండకూడనంత తక్కువ రేట్ అంటానంటే స్క్రీన్ మీద ఉన్న డేటా ఒకసారి చూస్తే అర్థం అవుతుంది. 900 కోట్ల నుంచి ప్రాఫిట్ దాదాపుగా మెయింటైన్ అవుతూ ఒక్కసారి ఓవర్ నైట్ గా పవర్ కంపెనీల లాభాలు విపరీతంగా పెరగవండి, మెయింటైన్ అవుతుంటే చాలు. అది బాగా పెరుగుతూ వచ్చి 1063కి రావటం. అదే సమయంలో దాని మార్జిన్ కూడా చూస్తే లాస్ట్ టైం కన్నా కూడా పెరగొంటాం, అంటే సెప్టెంబర్కే. ఇప్పుడు కూడా 90 పాయింట్లు అలాగే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అందువల్ల ఖచ్చితంగా కొనుక్కోదగిన కంపెనీ తప్పితే కంగారు పడవలసిన కంపెనీ మాత్రం కాదు. రైట్ సార్, ఇన్వెస్టర్లు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్. ఒంగోలు నుంచి రామ్ కుమార్ గారు అడుగుతున్నారు, కోఫోర్జ్ కంపెనీ అక్విజిషన్ న్యూస్ అనౌన్స్ చేసిన తర్వాత కనపడిన వీక్నెస్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ తర్వాత కంటిన్యూ అవుతుంది అంటారా, లేక కొనుక్కోవడానికి మంచిదే అనిపిస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు. అంతేకాకుండా 1920 వద్ద కొన్న మేము ఈ స్టాక్ ను హోల్డ్ చేయాలా లేక ఎగ్జిట్ కావాలా అని అడుగుతున్నారు సార్. భయం ఎక్కువైపోయింది, భయం భరించలేకపోతున్నాను అంటే ఎగ్జిట్ ఎలాగో అవుతారు. అలా కాకుండా రీజనబుల్ గా ఆలోచిస్తాను, నా భయాన్ని పక్కన పెట్టి సరైన కారణం ఉంటే అమ్ముతాను, లేకపోతే ఉంచుకుంటాను అనుకుంటే కంపెనీ ఉంచుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కంపెనీకి మొట్టమొదట నెగిటివ్ న్యూస్ గా ఏం పడిందంటే ఎక్విజిషన్ చేస్తాను అనగానే, మెడికల్ ఎక్విప్మెంట్ ఉన్న వేరే కంపెనీలో ఏదైనా కంపెనీ అక్వైర్ చేస్తాను అనగానే వీళ్ళకి అంత కెపాసిటీ ఉందా, ఇన్ని బిలియన్స్ రైజ్ చేయగలరా అని నెగిటివ్ మార్క్ పడింది. కానీ ఈ కంపెనీ గతంలో 2-3 కంపెనీలు ఎక్వైర్ చేసిన మాట వాస్తవం. ఎక్వైర్ చేసిన తర్వాత దాని నుంచి బ్రహ్మాండమైన బెనిఫిట్ పొందిన మాట వాస్తవం. ఇవన్నీ ఉన్న తర్వాత ఇప్పుడు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి బ్రహ్మాండంగా ఫోకస్ చేసి ప్రపంచ మేటి సంస్థల పక్కన మనం నిలబడదామని ఇండియన్ సంస్థ పోటీ పట్టడానికి ప్రయత్నం చేస్తుంటే మన డబ్బులు కాబట్టి జాగ్రత్తగా ఉందాం, కానీ నిస్సత్తుతో నీరసంగా ఫెయిల్ అవుతారేమని భయపడుతుంటే అర్థం ఉండదు. ప్రస్తుతం వరకు భయపడవలసిన విషయం ఏమీ లేదు. 22వ తారీఖు అంటే కేవలం రేపు 3 రోజుల్లో రిజల్ట్స్ కూడా వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఆలోచించాలేమో, కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఖచ్చితంగా ఉంచుకోవాలి. భయపడవలసిన అవసరం కానీ భయపడే పరిస్థితి కానీ రాకూడదు. అందువల్ల నా అంచనా ప్రకారం మీరు ఈ కంపెనీ ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన కంపెనీ తప్పితే కంగారు పడవలసిన విషయం లేదు. బికాస్ స్క్రీన్ మీద మీకు రిజల్ట్స్ చూపిస్తున్నాను చూడండి. 8.86% అంటే దాదాపుగా హైయెస్ట్ మార్జిన్ దగ్గరలో ఉంది. టర్న్ ఓవర్ చూస్తే 14,342 crores. ఈ కంపెనీ కొత్తగా కొన్న తర్వాత కూడా మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే మొత్తం మీద మార్జిన్స్ మెయింటైన్ చేయగలిగే ఎక్విజిషన్ చేస్తున్నాము అని చెప్పారు. అంటే ఈ మార్జిన్ మెయింటైన్ చేస్తూ టాప్ లైన్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగినా ఖచ్చితంగా కూడా మంది ఎక్కువైనా మజ్జిగ పలసన అవ్వదని చెప్పకనే చెప్పింది. అందువల్ల నా అంచనా ప్రకారం తొందరపడి అమ్మవలసిన అగత్యం లేని కంపెనీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు మార్కెట్ కి సంబంధించి మీ విశ్లేషణ తెలియజేసినందుకు. కివి బిజినెస్ అప్డేట్స్ కి